హైదరాబాద్ పరిధిలో అన్యక్రాంతమైన అన్ని రకాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కొత్తగా ఆక్రమణకు గురికాకుండా చూడటానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి సరికొత్తగా ఆలోచన చేసి దీనిని ప్రత్యేక వ్యవస్థగా రూపుదిద్దారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలోని కబ్జాకు గురైన వేలాది ఎకరాల ప్రభుత్వ ఇనాం, వక్ఫు, దేవాదాయ భూములు, చెరువులను ఆక్రమణల నుంచి కాపాడుతున్నారు. ప్రభుత్వ భూములు రక్షించేందుకు సర్కార్ తీసుకొచ్చిన ఈ హైడ్రా సత్ఫలితాలనిస్తోంది. హైడ్రా చర్యల పట్ల మెజార్టీ వర్గాల్లో మొదటి నుంచి సానుకూల స్పందనే ఉన్నా కొన్ని చోట్ల వ్యతిరేకత వచ్చింది. అయితే హైడ్రా ఏర్పాటుకు కారణం, హైడ్రా చర్యల వెనుక ఉన్న సదుద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రజలు క్రమేణా హైడ్రాకు మద్దతు ప్రకటించారు. హైడ్రాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య పెరగటాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. హైడ్రా ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 18కి పైగా చెరువులు, 22కి పైగా పార్కులను, కబ్జాలో ఉన్న వేల కోట్ల విలువైన వందల ఎకరాల భూమిని కాపాడింది హైడ్రా. చెరువులు, వాగులు, నాలాలు, ఎఫ్టీఎల్ పరిధిని అత్యాధునిక పద్ధతిపై నిర్ధారించి జియోఫెన్సింగ్ ద్వారా పరిరక్షిస్తుంది. రానున్న కాలంలో ఈ సేవలు మరింత విస్తరించేందుకు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్ని ఏర్పాటు చేయడంతో పాటు వాహనాలు, అదనపు సిబ్బందిని కూడా ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. హైడ్రా చేపట్టిన చర్యల విషయానికొస్తే షేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలోని 100 కోట్ల విలువైన కుమ్మరికుంట చెరువును కాపాడడంతో ప్రశాంతి హిల్స్ వాసులు 30 ఏళ్ల సమస్య పరిష్కారమైంది. మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం ఫిర్జాదిగూడలోని కంచపర్వత్పూర్ గ్రామ శ్మశాన వాటికను కబ్జా చేస్తే ఆ కబ్జాలను తొలగించింది హైడ్రా. దీంతో అక్కడి ప్రజలు సహభక్తి భోజనాలు పెట్టుకుని బాణసంచా కాల్చి హైడ్రాను ఆకాశానికి ఎత్తేశారు. ఇక జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 41లో పార్కు స్థలాన్ని, నాలాను ఆక్రమించి మరీ కట్టిన 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. చంపపేటలోని మారుతినగర్ ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి కాపాడింది. ఇవే కాదు, హైడ్రా చేపట్టిన ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేదే కావడంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా అవసరమైంది కావడంతో ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రజల ఫిర్యాదులకు త్వరితగిన స్పందించి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం ద్వారా హైడ్రా ప్రజల నమ్మకాన్ని జొరగొంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంస్థలు ప్రజల సమస్యలను సులువుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి, పరిష్కారం పొందటానికి దోహదపడతాయంటున్నారు. భవిష్యత్తులోనూ హైడ్రా ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేకూరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.